న్యాయాధిపతులు 6:12. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. మళ్ళీ చదువుతాను. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. 11వ వచనం చూద్దాం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాబునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాను కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఈ భాగం మనకు చాలామందికి తెలుసు కదా. గిద్యోను దగ్గరికి దేవుని దూత, యెహోవా దూత, ఏంజలిక్ మినిస్ట్రీ, వన్ ఆఫ్ ద నెగ్లెక్టెడ్ పార్ట్ ఇన్ ద చర్చ్. నిర్లక్ష్యం చేయబడిన ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం. బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవదూతల పరిచయం విస్తారంగా మనకు కనిపిస్తుంది. మన జీవితాలు కూడా పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు దేవదూతల పరిచయను విస్తారంగా మనం అనుభవించాలి. యెహోవా దూత అతనికి కనబడి, ఎప్పుడైనా యెహోవా దూతని కనిపించాడా? నువ్వు చూసావా? నీకంటూ దేవుడు ఒక దేవదూతను నియమించాడు. నీకు తెలుసా? నీ దేవదూతను ఎప్పుడైనా నువ్వు చూసావా? ఎప్పుడైనా మాట్లాడావా? ఎప్పుడైనా ఆయన గొంతు విన్నావా? సంభాషించావా? ఆయన నడిపించాడా? ఇక్కడ యెహోవా దూత గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. కొంతమంది అంటారు, నేను అంటాను అంతా వీళ్ళంతా పిచ్చోళ్ళు అంటాను. మాకు వాక్యం ఉంటే చాలండి, మాకు వాక్యం ఉంటే చాలు, వాక్యం ఉంటే చాలు, వాక్యం ఉంటే చాలు, మిగతా ఏం ఒక్కర్లేదు. ఈ వెర్రి వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే వాక్యం వాక్యం అంటారు కానీ అది వేషధారణ అండి, వేషధారణ. ఎందుకంటే వాక్యము చెబుతుంది దేవదూతల పరిచర్య గురించి. వాక్యానికి ఏమి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు మనము? వాక్యం వాక్యం అంటున్నాం కానీ వీఆర్ నాట్ గివింగ్ రెస్పెక్ట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము వాక్యం అని మనంతా వాక్యం అంటే మాకు ఇష్టం అన్నప్పుడు ఆ వాక్యం చెప్పినట్టు చేయాలి కదా. వాక్యం చెప్పినట్టు చేయకపోతే ఏం ప్రయోజనం చెప్పండి. సో యెహోవా దూత గిద్యోనుకు కనిపించాడు. యేసుక్రీస్తు వారి నామములో ఈరోజు రేపు దేవదూతలు మీకు కనిపించుదురు గాక. హల్లెలూయా. మనోనేత్రము తెరవబడును గాక. హల్లెలూయా. నీ చుట్టూ దేవదూతల యొక్క సైన్యముల సమూహము కనిపించును గాక. ఆల్రెడీ ఉన్నారు వారు నీ కళ్ళ కనిపిస్తారు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. కనబడి ఎవరు కనపడ్డారు? గిద్యోనుకు. గిద్యోను ఎటువంటి స్థితిలో ఉన్నాడు? ఒక ఘోరమైన ఆత్మ న్యూనత భావంతో మిద్యానీయులకు కనపడకూడదని ఓడిపోయిన నిరాశ నిస్పృహలో చాటున ఉన్నాడంట. చాటున ఉండి అంటే మిద్యానీయులకు కనపడకూడదని అవమానము. ఈ తల మీద, ఈ నుదుటి మీద అవమానం అని రాయబడింది. ఆ భయము ఒకవైపు, అవమానం ఒకవైపు, నిరాశ నిస్పృహ ఒకవైపు, కృంగిపోయి తన పని తాను సీక్రెట్గా రహస్యంగా ఎవరికి కనిపించకుండా చేసుకుంటున్నాడు. ఎవరి చాటున మనం ఉండాలి? గానుగ చాటు కాదు మనం ఉండవలసింది, మహోన్నతిని చాటున మనం ఉండాలి. హల్లెలూయా. మహోన్నతిని చాటున మనం ఉంటే డిప్రెషన్ ఉండదు. మహోన్నతిని చాటున ఉంటే మనకి ఏమాత్రం కూడా కొరత ఉండదు. మహోన్నతిని చాటున మనము ఉన్నట్లయితే, మహోన్నతిని చాటు మనం ఉన్నట్లయితే ఆత్మన్యూనత భావం ఉండదు. హల్లెలూయా. మిద్యానీయులకు మరుగై ఉన్నట్లు చాటున ఉన్నాడంట. యెహోవా దూత గిద్యోను దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? బలహీనుడా అన్నాడా? అనలేదు. పరాక్రమము గల బలాఢ్యుడా. పరాక్రమము గల బలాఢ్యుడా. గిద్యోనులో కనిపించనిది గిద్యోనును సృష్టించిన వానికి కనపడతా ఉంది. యెహోవా దూత ఎప్పుడు కూడా యేసయ్య మాటలే తీసుకుని వస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు కూడా ఆయన తనంతట తాను బోధించాడు కానీ ఏవి వినునో యేసయ్య చెప్పిన మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు వినిపింప చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ యెహోవా దూత మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుని యొక్క మాటలే. ఏమంటాడు? పరాక్రమం గల బలాఢ్యుడా. గిద్యోనులో ఏముందంట? పరాక్రమం ఉందంట. గిద్యోనులో ఏముందంట? బలం ఉందంట. హల్లెలూయా. గిద్యోన్ వాజ్ నాట్ ఏబుల్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ నేచర్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో బలాన్ని గిద్యోను చూడలేకపోయాడు. తన జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని గిద్యోను చూడలేకపోయాడు.
మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలాసార్లు మనం ఆత్మన్యూనతా భావంతో తక్కువ వారుగా ఉంటాం, తక్కువ వారుగా మిగిలిపోతాం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను నేను. నెవర్ కాంప్రమైజ్ టు అ లోలీ స్టేట్. తక్కువ స్థితిని, తక్కువ స్థాయిని ఎప్పుడు కూడా ఏమండి అంగీకరించవద్దు. అంటే తక్కువ స్థాయిలో అలాగే సెటిల్ అయిపోయేదానికి ఒప్పుకోవద్దు. ఈ మాట నాకు తెలిసి మీరు ఎప్పుడు ఎక్కడ వినిండరు. నువ్వు స్మాల్గా ఉండకూడదు, నువ్వు తక్కువవానిగా ఉండకూడదు, సమాజంలో నువ్వు తక్కువవానిగా ఉండకూడదు, నీ ఇంటిలో నువ్వు తక్కువవానిగా ఉండకూడదు, నీ ఊరిలో నువ్వు తక్కువగా ఉండకూడదు, నీ వీధిలో నువ్వు తక్కువగా ఉండకూడదు. నువ్వు తక్కువగా ఉన్నట్లయితే యూ కెన్ నాట్ లివ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హౌ కెన్ యూ లివ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇఫ్ యు ఆర్ వెరీ లో అండ్ స్మాల్? నువ్వు తక్కువవాడిగా, చిన్నవాడు అంటే నేను సైజు గురించి మాట్లాడను. నీ స్థానము, నీ స్థాయి. అబ్రహాము ఆశీర్వాదానికి మనం అనుసంధానం అయ్యాను అండి. వీ గాట్ కనెక్టెడ్ టు ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము ఆశీర్వాదం ఏముంటుంది? నేను నీ నామమును గొప్ప చేసేద్దాను. హల్లెలూయా. ఒకటే ప్రశ్న, నువ్వు గొప్పవాడివా కాదా? నీవు గొప్పవాడు అని 10 మంది అంటున్నారా లేదా? అనలేదా? అయితే మాత్రం నో, యు ఆర్ ఇన్ ఎ రాంగ్ కండిషన్. నో, ఉండకూడదు. తక్కువ స్థితిలో ఉండకూడదు. తక్కువ స్థితిలో ఉండి ప్రభువా ఈ స్థితిలో ఉంచావయ్యా, నీ కృతజ్ఞతలయ్యా. నో 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 అబ్రహాముతో దేవుడు అలా చెప్పలే. అబ్రహాముతో దేవుడు అలా చెప్పలేదు. గిద్యోను తను ఏమనుకున్నాడు? తక్కువ అని అనుకుంటున్నాడు. అందుకే వాక్యంలో వ్రాయబడింది, ఇశ్రాయేలు యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? హల్లెలూయా. యెహోవా రక్షించిన నన్ను పోలిన వాడెవడు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? లోపల పరాక్రమం ఉంది, లోపల బలం ఉంది, లోపల పునరుత్థానపు శక్తి ఉంది, లోపల సృష్టికర్త లోపల నివాసం చేస్తూ ఉన్నాడు. మామూలు వ్యక్తులమా మనము? మన లోపల దేవుడు ఉన్నాడు. వీ హ్యావ్ గాడ్ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ అస్. ఆర్ వి ఆర్డినరీ పీపుల్? నార్మల్ ప్రజలమా మనము? ఇతరులతో మరి పోల్చుకునే దానికి అసలు ఏమైనా పోలిక ఉందా? అసలు పరాక్రమం గల బలాఢ్యుడా అని యెహోవా దూత గిద్యోను పిలిచాడు. హల్లెలూయా. యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నా గిద్యోను చూడని తన గురించి ఏమనుకుంటున్నాడో ఈనాడు చాలామంది కూడా దేవుని లోపల కలిగి ఉండి దేవుడు లేనట్లు ఆలోచిస్తున్నారు, దేవుడు లేనట్లు జీవిస్తున్నారు. వీ హ్యావ్ గాడ్ ఇన్ ద ఇన్సైడ్ ఆఫ్ us. వీ షుడ్ హ్యావ్ గాడ్ ఇన్సైడ్ మైండెడ్. దేవుడు నాలో ఉన్నాడు అన్నటువంటి స్పృహ, కాన్షియస్నెస్ మనకు కలగాలి. దట్ విల్ చేంజ్ అవర్ థింకింగ్, దట్ విల్ చేంజ్ అవర్ పర్స్పెక్టివ్ టు ద లైఫ్. Greater one is living on the inside of us. Greater is he that is in me than he that is in the world. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. నాలో ఉన్నవాడు యేసయ్యా సృష్టికర్త, ఆయన నాలో ఉన్నాడు. గుర్తించు. గాడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ గాడ్. ఎవరి దగ్గరకు వచ్చి ఎవరినైనా చూడండి, దేవదూత ఎవరినైనా కూడా బైబిల్ గ్రంథంలో ఎవరి దగ్గరికైనా వచ్చి నిరుత్సాహపరచాడండి. హల్లెలూయా. నలిగిన రెల్లును ఆయన విచ్చే దేవుడు కాదు ఆయన. యు ఆర్ స్ట్రాంగ్. నీ దగ్గర వచ్చి ఏమంటే తెలుసా? యు ఆర్ స్ట్రాంగ్, యు ఆర్ మై చైల్డ్ అంటాడు ఆయన. యు ఆర్ మై చైల్డ్, నువ్వు నా బిడ్డవు, నువ్వు నా కూతురువి, నువ్వు నా కుమారుడవు. నువ్వు స్ట్రాంగ్ అంటాడు. అగ్రి విత్ మీ అంటాడు, నాతో ఏకీభవించు. గిద్యోను అంతవరకు తన గురించి వేరే అనుకున్నాడు. యెహోవా దూత వచ్చి చెప్పే లోపల తన ఆలోచన మార్చుకున్నాడు. ఒక మాట అయితే అడిగాడు, యెహోవా మాకు నిజంగా తోడుకుంటే నా పరిస్థితి ఎందుకు ఇలా అవుతుంది? నీవు కూడా అలా అనుకుంటున్నావేమో. అయితే నా from today onwards that condition will be changed. Today onwards that condition will be changed in the mighty name of Jesus. Receive this prophecy. ఈ రోజు నుంచి నీ పరిస్థితి మారిపోతుంది. పెను మార్పులు జరుగుతున్న యేసుక్రీస్తు వారి నామములో. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ టైప్ చేయండి. ఐ యామ్ బికమింగ్ గ్రేట్. నేను గొప్పవాడిని అవుతున్నాను, నేను గొప్పదాన్ని అవుతున్నాను. నా పిల్లలు గొప్పవాళ్ళు అవుతున్నారు, నా కొడుకు గొప్పవాడు అవుతున్నాడు, నా కూతురు గొప్పవాడు అవుతుంది. మేము మా కుటుంబంలో మేము తక్కువ స్థాయిని ఏమాత్రం కూడా అనుమతించము. వీఆర్ హెడింగ్ టువర్డ్స్ గ్రేట్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మేము గొప్పతనం వైపుగా మేము ప్రయాణం చేస్తున్నాం. తక్కువ స్థాయిని ఏమాత్రం కూడా మేము అంగీకరించము. తక్కువ స్థాయిని బట్టి సనగకూడదు, తక్కువ స్థాయిని బట్టి మనము కృంగిపోకూడదు. కానీ తక్కువ స్థాయిలో మాత్రం రాజీ పడకూడదు. ఆల్ ఆఫ్ మై చిల్డ్రన్ టుడే
ద స్పెషల్ వర్డ్ టు యూ. మీకు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి మాట, మీరు తక్కువ స్థాయిలో సెటిల్ కాకూడదు, తక్కువ స్థాయిలో మీరు ఉండకూడదు. హల్లెలూయా. నెక్స్ట్ భూమి ఒక్కసారి సూర్యుని వైపు తిరిగి వచ్చేలోగా, సూర్యుని వైపు ఒకసారి భూమి తిరిగి వచ్చేలోగా, అంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి అంతా కూడా యూ షుడ్ బికమ్ గ్రేట్. యూ షుడ్ బికమ్ గ్రేట్. దట్ గ్రేట్నెస్ సీడ్స్ ఆర్ ఇన్ యువర్ స్పిరిట్. ఈరోజు యేసుక్రీస్తు వారి నామములో గొప్పతనాన్ని నేను విడుదల చేస్తున్నాను. ఏ రంగంలో నువ్వు గొప్పవాడివి కాబోతున్నావో, ఏ అరేనాలో నువ్వు గొప్పదానివి కాబోతున్నావు నాకు తెలియదు, కానీ బట్ యూ షుడ్ బికమ్ గ్రేట్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద పీపుల్, ఇన్ ద సొసైటీ. సమాజంలో, ప్రజల కళ్ళలో, ప్రజల మనసు దృష్టిలో నీవు గొప్పవాడివి, గొప్పదానివి అవుదువుగాక. హల్లెలూయా. ఏ విషయాలు వెనుకబడి ఉన్నావో, ఏ విషయాల్లో లోకం ఇలా నేను చూస్తుందో, ఇలా తక్కువ చూస్తుందో, అక్కడ నువ్వు గొప్పవాడిగా నా దేవుడు నిన్ను హెచ్చించునుగాక. నెవర్ ఎవర్ కాంప్రమైజ్ టు అ స్మాల్ కండిషన్. నెవర్ ఎవర్ బి స్మాల్. హల్లెలూయా. మన ప్రారంభాలు స్మాల్గా ఉంటాయండి. ఏంది, మొదటి మన స్థితి తక్కువగా ఉంటుందండి, కానీ అక్కడ ఆగిపోకూడదు. చాలామంది చేసే పొరపాటు అది దీనత్వం అనుకుంటారు, దాని అంత మూర్ఖత్వం అనుకోవట్లేదు. తక్కువ స్థితిలో ఉండడము దీనత్వం అనుకుంటారు, దాని అంత మూర్ఖత్వము, బుద్ధి లేనితనము, బుద్ధి మాంద్యం అంటాను నేను అది. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్. హల్లెలూయా. దేవుడు గొప్పవాడే కదా, దేవుడేమో గొప్పవాడు, నువ్వేమో తక్కువవాడుగా. అలాగే ఎలా అవుతుంది? దేవుడు గొప్పవాడైతే, ఆయన కుమారుడు నువ్వు అయితే, ఆయన కుమార్తె నువ్వైతే, నువ్వు కూడా గొప్పవాడే, గొప్పదానివే. Now from today onwards confess, I am great. Hallelujah. I am great. 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 నేను గొప్పవాడిని. ఇప్పుడు అందరూ నన్ను తక్కువ దానిగా చూస్తున్నారు, కానీ గొప్పవాడిని కాబోతున్నాను. యెహోవా దూత వచ్చి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు తోడే ఉన్నాడు కనుక, యేసు ప్రభు నాలో ఉన్నాడు కనుక నేను గొప్పవాడిని. నేను చింతించను, నేను భయపడను. నాలో ఉన్నవాడు అప్పుల కంటే గొప్పవాడు, నాలో ఉన్నవాడు రోగాల కంటే గొప్పవాడు, నాలో ఉన్నవాడు నా శత్రువుల కంటే గొప్పవాడు, నాలో ఉన్నవాడు దయ్యంగాని కంటే చాలా గొప్పవాడు, నాలో ఉన్నవాడు డిప్రెషన్ కంటే గొప్పవాడు, నాలో ఉన్నటువంటి వాడు ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితుల కంటే గొప్పవాడు, నాలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి నేను ఆటోమేటిక్గా గొప్పవాడిని. లోకము కూడా ఆ గొప్పతనాన్ని చూడబోతుంది. ఈ రోజు రేపో ఎల్లుండో, ఈ వారమో వచ్చే వారమో. సూన్ ద వరల్డ్ ఇస్ గోయింగ్ టు సీ దట్ the greater one is living on the inside of me. Hallelujah. Hallelujah. Parakramam gala baladudu. Hallelujah. Call yourself like that. Call yourself like that. పిల్లలు లేనని వచ్చి దేవుడు ఏమన్నాడు? తండ్రి అని పిలిచాడు. హల్లెలూయా. గొడ్రాలను తల్లి అని పిలిచాడు. హల్లెలూయా. ఒకవేళ అంతవరకు గిడ్యోను ఆ స్థితిలో ఉన్నా కూడా, ఎప్పుడైతే దేవుని నోటి నుంచి పరాక్రమం గల బలాఢ్యుడు అనే మాట వచ్చిందో, ఎంటర్ అయిపోయిందండి. పరాక్రమం ఎంటర్ అయిపోయింది, శూరత్వం ఎంటర్ అయిపోయింది, పోరాట పటిమ ఎంటర్ అయిపోయింది. అణచివేయబడిన స్థితి నుంచి ఏలే స్థితికి వచ్చేసాడు. వాక్ వచ్చేసింది, పరలోక దర్శనం కలిగింది, ఏలాడండి, గెలిచాడండి. ఒక్క మనిషిని హతము చేసినట్లు మిద్యానుల చేతిలోని ఇశ్రాయేలును గిద్యోను విడిపించేశాడు. హల్లెలూయా. ఎందుకు పనికిరాని వాడు అనుకున్నటువంటి, మిద్యానులకు కనబడకుండా మరుగైనటువంటి వాడు మిద్యానులను మట్టు పెట్టేశాడు. హల్లెలూయా. 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 దేవుడు మనకు తోడే ఉన్నాడు. యు ఆర్ నాట్ ఎ స్మాల్ పర్సన్, యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. నీవు సాధారణమైన వ్యక్తివి కాదు, నీవు ఒక అసాధారణమైనటువంటి వ్యక్తివి. హల్లెలూయా. నమ్మడం నేర్చుకుంటే, దేవునితో సహకరించడం నేర్చుకుంటే సమస్తము నీకు సాధ్యం. అండ్ యూ షల్ బి అ బ్లెస్సింగ్ టు సో మెనీ పీపుల్. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వాదం, గొప్పతనం. యెహోషువ ఏమన్నాడు? నేను నిన్ను ఇశ్రాయేలుల కళ్ళందరూ ఎదుట, వారి కన్నుల ఎదుట గొప్ప చేయ మొదలుపెట్టేదను. దేవుడు ఆనర్ చేస్తాడండి, దేవుడు ఘనపరుస్తాడండి. ప్రభు తగిన సమయంలో మేము హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండడి. హెచ్చిస్తాడు, తగ్గించడు. ఆయన మీద ఆధారపడితే, ఆయన పైన ఆధారపడితే తగ్గింపు ఉండదు, హెచ్చింపే ఉంటుంది. దేవుణ్ణి హెచ్చించాలని కోరుకుంటాడు, ఘనపరచాలని కోరుకుంటున్నాడు. మంచి దేవుడు, ఘనమైనటువంటి దేవుడు. హల్లెలూయా. ఈ వాక్యము మనందరి జీవితాల్లో, మన కుటుంబాల్లో ప్రబలమై వ్యాపించిన గాక. మనము మన పిల్లలు గొప్పవారంగా ప్రపంచము గుర్తించును గాక. ప్రపంచము గుర్తించినట్లుగా దేవుడు గొప్పతనాన్ని వృద్ధి చేయునుగాక. హల్లెలూయా. నా గొప్పతనమును వృద్ధి చేయమని కీర్తనకాడు ప్రార్థన చేశాడు. డిడ్ యు ఎవర్ ప్రే? అమ్మో, ఆ ప్రేయర్ చేస్తే స్వార్థం అనుకుంటాడేమో దేవుడు,
ఇంత ఆశ అనుకుంటాడేమో దేవుడు. వాక్యంలో ఉందండి. నా గొప్పతనమును వృద్ధి చేయము. లార్డ్ మేక్ మీ గ్రేట్ అని చెప్పండి. దేవా నన్ను గొప్పవాణ్ణి చేయి. హల్లెలూయా. నా పిల్లలను గొప్పవాణ్ణి చేయి, నా కుమారుని గొప్పవాణ్ణి చేయి, నా కుమార్తెను గొప్పవాణ్ణి చేయి, నా కుటుంబాన్ని గొప్పవాణిగా చేయి, నా సంఘాన్ని గొప్పదానిగా చేయి. హల్లెలూయా. మేక్ మీ గ్రేట్ ఓ గాడ్, బికాజ్ యు ఆర్ గ్రేట్. గాడ్ డిజైర్స్ దట్ యూ షుడ్ బికమ్ గ్రేట్. గ్రేట్ 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 గ్రేట్. హల్లెలూయా. ఈ మాటలు మీ యొక్క చెవులలో, మీ రక్తంలోనికి ప్రవేశించాలని నేను కోరుకుంటున్నాను. నరాల్లోనికి వెళ్ళిపోవాలి ఈ యొక్క వాక్యం. వీఆర్ నాట్ స్మాల్, వీఆర్ గ్రేట్, వీఆర్ బిగ్, వీఆర్ హ్యూజ్, బికాస్ గ్రేటర్ వన్ ఇస్ లివింగ్ ఆన్ హిస్ షాడో. ప్రభు మనలో నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క వాక్యం మనందరి జీవితంలో ప్రబలమై వ్యాపించును గాక. థ్యాంక్ యూ లార్డ్.